హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం ఇంకొక ఇంపార్టెంట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సిఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్ అయితే సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లే ఆఫ్ రేస్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే మాత్రం, మరియు ఎల్ఎస్జి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక టీం ప్లే ఆఫ్ హోప్స్ని అయితే దెబ్బ కొట్టడానికి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఒకసారి మనం నెట్వర్క్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో ఎల్ఎస్జీకి అయితే కొంచెం ఎడ్జ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రైవలరీలో ఇప్పటి వరకు 6 మ్యాచెస్లో 3 టైమ్స్ అయితే గెలవగలిగారు వాళ్ళు. సిఎస్కే మాత్రం జస్ట్ 2 టైమ్స్ అయితే గెలవగలిగారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. మరియు ఈ మ్యాచ్ అయితే చెప్పకలైతే జరగబోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా అయితే కొంచెం ట్రిక్కీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టాస్ గెలిచిన క్యాప్టెన్ ఏది పిక్ చేస్తాడో, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా రాదు కాబట్టి. సో బ్యాటింగ్ తీసుకునే అవకాశం కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక మధ్యాహ్నం మ్యాచ్ జరిగినప్పుడు ఇక్కడ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, అక్కడ అయితే సిఎస్కే అయితే మంచిగా బ్యాటింగ్ అయితే చేయలేకపోయిండ్రని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఫస్ట్ బ్యాటింగ్. సో కొంచెం ట్రిక్కీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం చూస్ చేసుకుంటారో. సో టాస్ కలిసి ముందుగా బ్యాటింగ్ చేయడమే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే పిచ్ తర్వాత ఇంకా స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే కొంచెం బెటర్ అని చెప్తా ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఇక్కడ. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఒక మంచి విక్టరీ కొట్టి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీ మీద. సో ఒక నారో ట్రిక్కీ విన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక రెయిన్ ఎఫెక్టెడ్ గేమ్లో అయితే మాత్రం చూసుకున్నట్లయితే. సో మిచెల్ మార్ష్ అయితే సూపర్గా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలవడానికి మాత్రం. సో సూపర్గా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక బ్రిలియంట్ 100 అయితే కొట్టాడు ఆర్సీబీ మీద. సో అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని అయితే కోరుకుంటారు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు నికోలస్ పూరన్ కూడా తన ఫామ్ని అయితే కంటిన్యూ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై మ్యాచ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా ఒక క్విక్ 35 రన్స్ నాక్ అయితే ఆడాడు. సో చాలా మంచిగా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పూరన్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు రిషబ్ పంత్ చూసుకున్న సో ఒక మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో అది కూడా ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నోకి చూసుకున్నట్లయితే. వాళ్ళ బ్యాటింగ్ ఫైనల్లీ మంచిగా అయితే క్లిక్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. ఇంకా వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే, సో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ బౌలింగ్ అటాక్లో ఈ సీజన్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా అయితే రాణిస్తుంటారని చెప్పుకోవచ్చు వాళ్ళ బౌలర్ చూసుకున్నట్లయితే. సో లాస్ట్ మ్యాచ్లో కూడా డిఫెండ్ అయితే వేసుకోగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ 213 రన్స్ టార్గెట్ని అయితే. సో కొంచెం మ్యాచ్ క్లోజ్ అయినా మంచిగా అయితే డిఫెండ్ అయితే చేసుకోగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్లో వాళ్ళ నర్వ్ని అయితే హోల్డ్ అయితే చేసుకోగలిగారు. సో వాళ్ళ స్పిన్నర్స్ అయితే చాలా ముఖ్యం అయితే కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో. షాబాజ్ కావచ్చు, లేకుంటే దిగ్విజయ్ రాఠీ కూడా కావచ్చు మనము. మరియు సో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింటుంది ఫ్రెండ్స్ డెఫినెట్లీ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో ఆర్సీబీని కొట్టారు కాబట్టి సో ఈ మ్యాచ్లో కూడా గెలిచే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ లక్నో సూపర్ జెయింట్స్కి చూసుకున్నట్లయితే డెఫినెట్లీ. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి ఏమాత్రం మార్పులు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ప్లేయింగ్ లైన్తో అయితే వెళ్తారు. చాలా రోజుల తర్వాత ఒక మ్యాచ్ ఉన్నాయంటారు కాబట్టి సో ఆ కాంబినేషన్ అయితే మళ్ళీ చేంజ్ చేయాలని అనుకోరు. ఇంకా సిఎస్కే గురించి మాట్లాడుకున్నట్లయితే, సో వాళ్ళు కూడా ఒక మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 2 మ్యాచెస్లో అయితే ఒక బ్రిలియంట్ విక్టరీస్ కొట్టి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ మీద కూడా ఒక సూపర్ ఎక్సలెంట్ విక్టరీ కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఢిల్లీకి పోయి సో ఢిల్లీలో అయితే ఈజీగా అయితే ఓడించారని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 8 వికెట్స్ తేడాతో అయితే గెలిచారు. సో మెయిన్గా వాళ్ళ స్పిన్నర్స్ కమ్ టు ది ఫోర్ అని వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ అకీల్ హుస్సేన్ మరియు నూర్ అహ్మద్ ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ వేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ నూర్ అహ్మద్ ఫ్రెండ్స్. సో నూర్ అహ్మద్ ఫార్మ్కి తిరిగి రావడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సిఎస్కేకి. సో అది కూడా ఒక మంచి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సిఎస్కేకి చూసుకున్నట్లయితే. సో అందరు బౌలర్స్ కూడా మంచిగా అయితే రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బౌలింగ్ అటాక్ అయితే చాలా మంచిగా అయితే క్లిక్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్కేకి చాలా పెద్ద స్ట్రెంత్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే, సో సంజు శాంసన్ అయితే సూపర్గా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక సూపర్ 80 రన్స్ నాక్ అయితే ఆడాడు. సో గెలిపించాడు కూడా సిఎస్కేని. సో ఆల్రెడీ 2 సెంచరీస్ కూడా ఉన్నాయి. సో ఎక్సలెంట్గా ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సంజు శాంసన్ మాత్రం చూసుకున్నట్లయితే కైండ్ ఆఫ్ 1 మ్యాన్ ఆర్మీ టైప్ కూడా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సిఎస్కేకి మాత్రం చూసుకున్నట్లయితే. సో మిగతా బ్యాటర్స్ కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తే, మంచిగా సపోర్ట్ చేస్తే సంజు శాంసన్కి చాలా క్లోజ్గా అయితే వస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయితే కావచ్చు ఒకవేళ బ్యాటింగ్ మంచిగా క్లిక్ అయితే సిఎస్కేకి. సో బ్యాటర్స్ మంచిగా కాంట్రిబ్యూట్ చేయడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సంజుని తప్పిస్తే. మిగతా వాళ్ళు ఇంకొంచెం స్టెప్అప్ అయితే కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డెఫినెట్లీ మనము. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏమాత్రం చేంజెస్ చేయకపోవచ్చు అనుకుంటున్నా ఫ్రెండ్స్, అన్లెస్ సమ్ ఇంజరీ కన్సర్న్స్ వస్తే తప్ప లాస్ట్ మినిట్లో. సో ఏమాత్రం చేంజెస్ అయితే చేయరనుకుంటున్నా ఫ్రెండ్స్.
ఇక ప్రిడిక్షన్ విషయానికి వస్తే సో సీఎస్కేకి అయితే ఎడ్జ్ అయితే ఇస్తున్నా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో గెలవడానికి హోమ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ మ్యాచ్లో. సో హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ప్లస్ మంచిగా కూడా ఆడుతున్నారు. లాస్ట్ 2 మ్యాచెస్లో గెలిచి వస్తున్నారు కాబట్టి. కానీ లక్నోని కూడా తక్కువ అంచనా అయితే వేయలేం ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీని అప్సెట్ చేశారు కాబట్టి. సో మీరే టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.